మహాగణుడా, మీకు స్తోత్రము తండ్రి. గొప్ప దేవ నాయన, మీరు తప్ప ఎవరు కూడా మనుషుల యొక్క మనసులు మార్చలేరు. ఈరోజు ఈ గొప్ప దినం నాయన, పర్వదినం ప్రభా, ప్రపంచమంతా కూడా ఈరోజు ఆయన ఈస్టర్ జరుపుకుంటున్నారు. అందును బట్టి మీకు స్తోత్రములు. మీ పునరుద్ధాన పండుగ తండ్రి, అది వివరించడానికి కూడా ప్రభా మాటలు సరిపోవు. ఈ లోకంలో ఎవరు కూడా నాయన ఆ విధంగా మరణాన్ని జయించలేదు ప్రభా, మీరు జయించారు. మీకు స్తోత్రం తెలియజేస్తున్నాం. ఈరోజు నాయన మా యొక్క సంఘంలో తండ్రి, మరి విదిత్ కుమార్కు, విదిష్కు, వికాస్కు, హెప్సిబాకు ఇచ్చిన మంచి మనసును బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. అయా తండ్రి, ఇక మీదట ప్రభా వాళ్ళు బిడ్డలుగా ఉండకపోతుండగా సహాయం దయచేయండి, జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇప్పుడు ప్రభా వారు ప్రభా అన్ని కూడా మీ ముందు ఒప్పుకోబోతున్నారు. దాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఇక మీదట నాయనా ఇలాంటి జీవితం జీవించకుండా ప్రభా వారు మిమ్మల్ని నమ్ముకొని జీవించేటువంటి భాగ్యం వారికి దయచేయమని తండ్రి, వారికి మారు మనసు అనుభవం, రక్షణ అనుభవం మీకు దయచేయమని, జరగబోతున్నటువంటి కార్యక్రమాలు ప్రభా ఆది నుంచి అంతం వరకు క్రమముగా జరిగించే జ్ఞానం కూడా మీరు నాకు దయచేయమని తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి సంఘ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ కుటుంబాలను మీరు దీవించండి. ఇంకా ప్రభా అనేక మందికి మారు మనసు లేదు, అటువంటి వారికి మీరు దయచేసి ప్రభా త్వరలోనే ప్రభా ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు రక్షణ పొందాలి. అటువంటి భాగ్యము ప్రతి కుటుంబానికి మీరు దయచేయండి. ఎందుకంటే ప్రభా ఇది గొప్ప భాగ్యం నాయన. ఈ భాగ్యం అందరికీ రాదు ప్రభా, కొందరు మాత్రమే తెలుసుకుంటారు తండ్రి, రక్షణలోకి వెళ్తారు. చాలా మంది అలానే చనిపోతారు ప్రభా. అటువంటి మరణము మా సంఘంలో ఎవ్వరికి లేకుండా తండ్రి, మంచి మరణము తండ్రి, ఇక్కడ కళ్ళు మూసిన వెంటనే పరలోకంలో కళ్ళు తెరవపడాలి. అటువంటి మంచి మారు మనసు అనుభవము, రక్షణ అనుభవము మా సంఘంలో ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని, మీ నామానికి మహిమకరంగా ఈ కార్యక్రమాన్ని మీరు జరిపించుకోమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఈరోజు మన మధ్యలో విదిత్ కుమార్, విదిష్, వికాస్, హెప్సిబా వీళ్ళ నలుగురు కూడా నిర్ణయం తీసుకున్నారు. ఒకసారి వాళ్ళని మనము ఒక నిమిషం వాళ్ళతో మాట్లాడిన తర్వాత మనం పాట పాడుకొని కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. మొట్టమొదటిగా విదిత్ కుమారు, మీరు చెప్పండి, ఎందుకు మీరు బాప్తిస్మము తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు? రక్షణ పొందడానికి. రైట్. తర్వాత రక్షణ పొందడానికి అంటే ముందు మనకి ఏముండాలా? కాబట్టి మనం తీసుకోవాలి, మన దేవుడు కాబట్టి. ఇంకా నీలో ఏముండాలా? మారు మనసు. చిండుకి నువ్వు చెప్పినానా? నువ్వెందుకు బాప్తిజం తీసుకుంటున్నావు? రక్షణ కొరకు. నువ్వు మారు మనసు పొందేవా? దేవుడి ముందు క్షమాపణ కోరుకుంటున్నావా? ఇక మీద దేవునికి నమ్మకంగా జీవిస్తావా? నమ్మకంగా జీవిస్తా. రైట్. వికాస్ కూడా, వికాస్ నువ్వు కూడా చెప్పు, ఎందుకు మనం బాప్తిజం తీసుకోవాలి? మన దేవుడు కూడా బాప్తిజం తీసుకున్నారు. వెరీ గుడ్. కాబట్టి మనం ఎవరినైతే ఆరాధిస్తున్నామో ఆయన ఎవరు? యేసు ప్రభు తీసుకున్నాడు, మనం కూడా ఆయనే అనుసరించి మనం తీసుకోవాలి. కాబట్టి నువ్వు తీసుకుంటున్నావు, మంచిదే. అంతకంటే ముందుగా నీలో నమ్మకము, విశ్వాసము అవి ఉండాలి. ఉన్నాయా? ఉన్నాయి సార్. ఓకే, రైట్. తర్వాత హెప్సిబా, నువ్వు కూడా చెప్పినానా? నువ్వు కూడా ఎందుకు బాప్తిజం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నావు? మరి వీళ్ళు కూడా దేవుడు నమ్మకంగా జీవిస్తారా? దగ్గర పెట్టి చెప్పాలి. జీవిస్తావా? ఇప్పుడు అమ్మ, నాన్న వాళ్ళు చెప్తే తీసుకుంటున్నారా, లేకపోతే సొంతగా తీసుకుంటున్నారా? సొంతగా తీసుకుంటున్నారు. ఎవరు బలవంతం కూడా ఇక్కడ లేదు. తర్వాత నేను మీకు రైట్, మీరు కాపేసి. సో మనందరం కూడా వీళ్ళ మాటలు విన్నాం, మీ అందరూ సంఘం అంతా వినింది. దేవుని కృపను బట్టి నేను కూడా వీళ్ళకి బ్యాప్టిజం అనేది వెంటనే ఇవ్వకుండా గత 2 సార్లు వాళ్ళతో మాట్లాడి, ఒకటి డైరెక్ట్గా వాళ్ళతో కూర్చొని మాట్లాడడము, తర్వాత జూమ్ మీట్లో మాట్లాడడము. ఆ సమయంలో మన కమిటీ వారు కూడా నేను సాక్ష్యంగా పెట్టుకున్నాను. ఆ గూగుల్ మీట్లో కూడా మరి సలీమా గారు, అదేవిధంగా ప్యారిజాన్ గారు వచ్చారు. అదేవిధంగా మన సీనియర్ బ్రదర్ కూడా హైదరాబాద్ నుంచి జాయిన్ అయ్యారు ఆ రోజు. కాబట్టి అందరం కూడా ఒక వాళ్ళకి బ్యాప్టిజం ఇవ్వడం అంటే గొప్పతనం కాదు, కానీ ముందుగా మనం వాళ్ళకి తెలియజేయాలి. నేను ఆ విధంగా తెలియజేశాను. ఎందు నిమిత్తం అంటే నా తప్పు లేకుండా
దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాము. మనము ఒక పాట పాడుకొని తర్వాత మనం స్టార్ట్ చేద్దాం. స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యము బట్టి, ఆయన పరక్రమ కార్యము బట్టి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సంబరతోను నాట్యముతోను, సంబరతోను నాట్యముతోను, తంతి వయములతో, తంతి వయములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. చదువుకున్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1 నుండి 17 వరకు చదువుకున్నాం. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకవేయు నొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకునివాడు, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరును యోర్దాను నదీ ప్రాంతముల వారందరును అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండి. మన సురేష్ బాబు బ్రదరు ఈ వాక్య భాగాన్ని మీ కొరకు వివరిస్తారు. దేవునికి స్తోత్రం. చాలా సంతోషకరమైన కార్యక్రమం, అంతేనా? ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా, ఎంత సంపాదించినా రాని గొప్ప సంతోషము ఈ కార్యక్రమం. ఎందుకంటే దీని ద్వారా మనము దేనికి టికెట్ తీసుకుంటున్నామంటే పరలోకానికి టికెట్ తీసుకుని సిద్ధంగా ఉన్నాం మేము కూడా అని చెప్పడానికి ఇదొక ప్రారంభం. అయితే యేసుప్రభు గారు చూపించిన మార్గము, నేనే మార్గం అన్నాడు. ఆయన చూపించిన మార్గంలో ఆయన ముందుగా ఏం చేశాడంటే, అక్కడ సేవకుడైన యోహాను ద్వారా ఆయన బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకుని తన యొక్క ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించాడు. అయితే యేసుప్రభు ఒక మాట అంటామన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ దేవుని రాజ్యంలోకి ప్రవేశించడు. ఇదివరకు ఇప్పటి వరకు మన జీవితము ఎలా ఉన్నప్పటికీ మనము రెండు విధాలుగా ఉంటూ వచ్చాం ఇప్పటి వరకు. అంటే రక్షణ తీసుకున్న మీ గురించి చెప్తున్నాం.
అంటే ప్రార్థనకు వస్తూ ఉన్నప్పటికీ లోకంలో కూడా మనం కలిసి ఉన్నాం. అయితే ఇక నుంచి మనము లోకానికి ఏమైపోయాము, వేరైపోయాము, క్రొత్తగా దేవుళ్ళకి వస్తూ ఉన్నాం. అందుకే అపోస్తలుడు పౌలు గారు ఒక మాట అంటారు, మీరు ఇప్పుడు ఎలా ఉంటారంటే పసిబిడ్డల్లా ఉన్నారు. ఎలా ఉండారు? పసిబిడ్డ, క్రొత్తగా జన్మించారు. ఇప్పుడు బాప్తిసం ఇచ్చిన తర్వాత మీరు పెద్దలు అయిపోవాలా. మీరు ఇప్పుడు తప్పుడు అడుగులు వేయాలా, చక్కగా నిలబడాలా, పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి. పౌష్టిక ఆహారం అంటే ఇది పాలు, గుడ్డు, ఆ టయానికి నుంచి మాంసం కాదు. ప్రార్థన, ఆత్మీయ సహవాసము, వ్యక్తిగత ప్రార్థన జీవితము, దేవునితో గడిపే విధానము, ఇవన్నీ కూడా మీరు తర్వాత బలమైన ఆహారం తీసుకునే వ్యక్తులుగా మార్చబడాలి. మొదట పసిబిడ్డలుగా ఉన్నప్పుడు మంచి సహవాసంతో, ఆత్మీయ సహవాసంతో నడిపించబడుతూ, తర్వాత బలమైన ఆహారముగా అనగా మీరు కూడా దేవుని సముఖంలో నిలబడి మీ సాక్ష్యాన్ని తెలిపే వ్యక్తులుగా, అనేక మంది రక్షణ మార్గంలోకి తీసుకొచ్చే వ్యక్తులుగా మీరు కూడా మార్చబడాలి. అయితే కార్య ఆరంభం కంటే కార్య అంతము చివరిది గొప్పదిగా ఉండాలి. ఇప్పుడు చాలా సంతోషంగా బాప్తిసం తీసుకుంటున్నారు. ఒక నెల, 2 నెలలు, 1 సంవత్సరం తర్వాత మాకు చెప్పేది ఏముంది, బైబిల్ అంతా మాకు తెలుసు కదా, వాక్యం బైబిల్ తీయకముందే పలానా వచ్చిన పొలాన చోట ఉండిద్ది, లేకపోతే ఈ వారం వెళ్ళకపోతే ఏం కాదులే, వచ్చే వారం పోవచ్చు అని ఇలాంటి నిర్లక్ష్యం అనేది మనకు ఆత్మీయ జీవితంలో ఉండకూడదు. మనం ఎవరికి ఈ సమాధానం చెప్పాలి, ఎవరికి చెప్పాలి, అది గుర్తు పెట్టుకో. ఎవరికి సమాధానం చెప్పాలి? దేవునికి. మన ఇంట్లోకి సమయానికి రాకపోతే మనల్ని అడిగేది ఎవరు? మాకు తెలియదా? మన టయానికి ఇంటికి రాకపోయినా, టయానికి తినకపోయినా, మనం జాగ్రత్తగా ఉండాలేకపోయినా మనల్ని అడిగేది ఎవరు? తల్లిదండ్రులు. ఇక నుంచి తల్లిదండ్రుల బాధ్యత కంటే మనం ఎవరికి ఎక్కువగా సమాధానం చెప్పాలి? దేవునికి సమాధానం చెప్పాలి. ఆకాశం అయిన ప్రతి విషయాన్ని చూస్తున్నాడైన భయము మన యొక్క జీవితంలో ఉండాలి. ఇక నుంచి ఏమంటారంటే ప్రార్థనకు వెళ్తున్నారు కానీ వాళ్ళలో ఏం మారు మనసు లేదు అనే ఒక మాట మనకు ఆత్మీయ జీవితంలో ఉండకూడదు. అందుకే అంటాడు, ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ వాడు దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించాడు. ఈరోజు పునరుద్ధానం అనగా యేసు ప్రభువు తిరిగి లేచిన రోజు అనగా ఆయన ఎక్కడికి చేర్చబడుతూ ఉన్నాడు? ఆరోహణం అవుతూ ఉంటున్నాడు దేవుని రాజ్యానికి. అయితే ఈ దినాన మీరు ఏం చేయబడతా ఉంటున్నారు? దేవుని యొక్క రాజ్యానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాము అని ఏం చేస్తూ ఉన్నారు? ఒక మంచి తీర్మానంతో మీరు వస్తూ ఉన్నారు. క్రైస్తవ జీవితానికి, ఈ పునరుద్ధానానికి అత్యంత ప్రాముఖ్యమైన దినం, అంతేనా? మోషే చనిపోయిన తర్వాత అతని యొక్క దేహం కొరకు అటుపక్క సాతాను, ఇటుపక్క దేవుని దూత ఏం చేస్తూ ఉంది? పోరాడుతూ ఉంది. ఇది నావాడంటే, ఇది నావాడంటే. చివరికి ఎక్కడికి చేర్చబడ్డాడు మోషే అంటే దేవుని యొక్క రాజ్యానికి. మనం రక్షించబడినప్పటికీ మన మీద అత్యధికంగా ఎవరి ప్రభావం చూపించడానికి ఉంటుంది? సాతాను ప్రభావం చూపించడానికి ఉంటుంది. మన మరణకరమైన పరిస్థితుల దాకా వచ్చినప్పుడు మనలో ఏదో ఒక లోపాన్ని చూపించి నరకానికి తీసుకుని వెళ్ళటానికి పోరాటం చేస్తూనే ఉంటుంది. మన పక్షంగా దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? పోరాటము చేస్తూనే ఉంటాడు. అయితే మన దేవుని పక్షంగా
నిలబడే వ్యక్తులుగా ఇక నుంచి ఇంకనూ దేవునికి నమ్మకమైన వారుగా, సంఘానికి నమ్మకమైన వారుగా, ఆత్మీయ సహవాసంలో నమ్మకమైన వారుగా ఉండాలని ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను. అన్న తిరిగి మీకు అన్నీ చెప్పాడు. వికాస్ హిప్సిబా గురించి మీ గురించి నాకు తెలుసు. ఇంకనూ మీరు ఆత్మీయంగా ఎదుగుతూ అటు కుటుంబానికి, ఇటు సంఘానికి, సమాజానికి దేవుని సాక్షులుగా ఉండాలని తెలియజేస్తూ మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాను. అవకాశం ఇచ్చినందుకు ప్రేమ పెట్టమన్నాను. థ్యాంక్ యూ బ్రదర్. మనము కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బ్యాప్టిజం తోటి చాలా కాలం అయింది నిర్మించి, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు దీన్ని మనం ఉపయోగిస్తున్నాం. నాన్నగారు దీన్ని నిర్మించారు. అయితే దీన్ని కొద్దిగా మనం హైడ్ చేసి ఈరోజు చక్కగా దీన్ని ఉపయోగిస్తున్నాం. ఎంత బాగుంది చూసారా. కాబట్టి ఈ లోక సంబంధంగా సేవకునిగా బైబిల్ కోర్సు నేను చేశాను, బీడీ కోర్స్ చేశాను. అదేవిధంగా నన్ను కొంతమంది పాస్టర్లు కూడా అభిషేకించారు. ఈ లోక సంబంధంగా బ్యాప్టిజం ఇవ్వడానికి ఒక అధికారాన్ని నేను సంపాదించుకున్నా. అదే సమయంలో దేవుడు నాకు ఎప్పుడూ అధికారం ఇచ్చాడు. ఎలా అంటే అని చెప్పిన మాట, సర్వలోకానికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించండి, నమ్మిన వాళ్ళకి బాప్తిసం ఇవ్వమని చెప్పాడు. ఎవరో చెప్పాడు? శిష్యులు. శిష్యులనికి ఎవరు? ఆయన అనుసరించేవారు. కాబట్టి నేను కూడా ఆయనే అనుసరిస్తాను, కాబట్టి నేను కూడా ఆయన శిష్యుడినే. కాబట్టి దేవుడు నాకు అధికారం ఇచ్చాడు. ఆ రోజు యోహానికి కూడా దేవుడు అధికారం ఇచ్చాడు. కాబట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి నేను వీళ్ళకి బ్యాప్టిజం ఇస్తూ ఉన్నాను. కాబట్టి నేను సంఘం ఎదుట ఆ విషయాన్ని తెలియజేస్తూ, ఒక అన్క్వాలిఫైడ్గా నేను ఇవ్వడం లేదు, దేవుని కృపను బట్టి క్వాలిఫైడ్గా నేను ఇవ్వడానికి సిద్ధపడ్డాను. కాబట్టి మా తల్లిదండ్రులు నాకు నేర్పించినటువంటి మార్గంలో నేను నడిచి, దేవుని కృపను బట్టి ఈరోజు ఈ స్థాయికి దేవుడు నన్ను దీవించాడు. నా కొరకు కూడా మీరు ప్రార్థన చేయాల్సిందిగా, ఈ ప్రారంభం నుంచి చివరి దాకా క్రమంగా జరుగులాగా అమ్మని నిమిషం ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాను. అత్యంత కృప కనికరం కలిగిన గొప్ప తండ్రి, ఘనమైన రాజా, నీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినము నాయన పునరుద్ధాన దినం మా ప్రభా, మీరు మరణించి తిరిగి లేవకపోతే నా తండ్రి మాకు రక్షణ ఉండేది కాదు నాయన. ఇదిగో నాయన, యవన బిడ్డలు నలుగురు, చిన్న సంఘము అయినప్పటికీ మీరు ప్రేమించారు తండ్రి. ఈ దినాన్ని మా ప్రభా బిడ్డలకి మీరు ఏర్పరిచారు. వారు వృద్ధులు కాదు నాయన, వివాహం కొరకు కాదు తండ్రి, వారికై వారే సమర్పించుకున్నారని మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. జాలి కలిగిన నాయన, ఈ లోకానికి మేమేమీ తీసుకురాలేదు, తిరిగి ఏది తీసుకొని పోవునా తండ్రి. బాప్తిస్మ అంటే పరిశుద్ధత అని మీరు సెలవిచ్చారు. వారు అంతకుముందు జీవితం నాయన లోకానుసారంగా లోకానికి ఓటు హక్కు సంపాదించారు నాయన. ఇది నా ప్రభా, ఈ యొక్క బాప్తిసం ద్వారా నా ప్రభా పరలోక రాజ్యానికి పౌరసత్వం సంపాదించుకున్నారని మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, మేము ప్రార్థన చేసినప్పుడు మేము మర్చిపోయినా మీరు మమ్మల్ని మర్చిపోలేదు నా తండ్రి. వారి తాతగారు బిడ్డల కొరకు నాయన ఎంతగానో మీ సన్నిధిలో గోజారాడు. మరలా మా ప్రభా ఆ బాధ్యత మీకు అప్పచెప్పి వెళ్ళారు తండ్రి. అయినప్పటికీ మా ప్రభా ఇది నాన్న ఆ ఇద్దరు బిడ్డలు నా ప్రభా, వారు నేర్చుకున్నటువంటి విషయాలు వారి హృదయాల్లో ఫలించాయి. మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది నాయన నీళ్ళ బాప్తిస్మం తీసుకొని చుంటుండగా నా ప్రభా మీరు చూస్తున్నారు తండ్రి. పరలోక రాజ్యంలో
కోటాన కోట్ల మంది నాయన దేవతలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు తండ్రి. ఈ లోకంలో మాకు కూడా భాగ్యం ఇచ్చారు, మీకు వందనాలు తండ్రి. పునరుద్ధానం అంటేనే నా తండ్రి బాప్తిస్మ యొక్క సమస్తము ఇమిడి ఉన్నది నా ప్రభా. మీరు ఏ విధముగా నాయన మరణాన్ని జయించి తిరిగి లేచారో నా ప్రభా, వీరి పాప జీవితము మరణమైపోతుంది నాయన, నూతన జీవితం నాయన బిడ్డలకు మీరు ఇచ్చారు, మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ ప్రతి కార్యక్రమంలో మీరుండండి. మరి ముఖ్యంగా నాయన యవన బిడ్డ వినీతి చేసే సేవలో నాయన నమ్మకముగా మీకు ఇష్టమైన రీతిలో చేయాలన్నది మా ఆశ. మీరు ఇది నా ప్రభా ఆ భాగ్యాన్ని నాకు కూడా ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ కూడి వచ్చిన ప్రతి బిడ్డని బట్టగా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీ కృపతో దీవించి నాయన ఏ కుటుంబానికి ఏ అవసరత తీర్చి మీరే మహింపరుచుకున్నామని ఈ సమస్త మనవులు మా ప్రభును తమ ప్రియకుమారుడైన యేసయ్య ఘనమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. అమ్మగారికి వందనాలు. మొట్టమొదటిగా విదిత్ కుమార్ మీరు రావాలని కోరుతున్నాను. పరమరాజ్యమునకు నరులు తిరిగి పుట్టవలయుననుచు పరమ గురువు యేసుక్రీస్తు స్థిరము చేసెను. పరమరాజ్యమునకు నరులు తిరిగి పుట్టవలయుననుచు పరమ గురువు యేసుక్రీస్తు స్థిరము చేసెను. క్రొత్త జన్మమెవ్వడైన నెత్తకున్న మోక్షమునకు. దేవునికి స్తోత్రం. అవునండి, కొత్త జన్మ లేకుండా ఎవరు కూడా మోక్షానికి పోలేరు. అందుకోసమే మన బ్రదర్ చెప్పాడు, కోట్లు ఖర్చు పెట్టినా ఇది రాదు. చాలా మంది చనిపోయారు కదా మన పూర్వీకులు రక్షణ లేకుండా. కానీ ఈరోజు దేవుడు ఇచ్చిన మంచి మనసు వాళ్ళకి, మనం ఒకవేళ ఎంత పత్ర చేసినప్పుడు కూడా వాళ్ళకి మనసు రావాలిగా. ఈరోజు నా చిన్నపిల్లలే వ్యతిరేకిస్తున్నారు పేరెంట్స్ని. కాబట్టి ఈరోజు మన చిన్నని బట్టి ఒకసారి ప్రార్థన చేద్దాము. అందరు కూడా కళ్ళు మూసుకోండి. మన మధ్యలో లలితమ్మ గారు ఉన్నారా? లలితమ్మ గారికి మైక్ ఇవ్వండి. మా బాబు గురించి ప్రార్థించండి అమ్మా. క్లుప్తంగా ఈ బాబు గురించి మాత్రమే మీరు ప్రార్థించండి. బాబు పేరు విదిత్ కుమార్. పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా ఈ రోజున ఆయన నీ పునరుద్ధాన దినమున ఆయన ఈ బిడ్డలందరినీ ఇక్కడికి కూర్చోవు ప్రభువ. అయా వినిత్ అనే బిడ్డ నాయన, విదిత్ అనే బిడ్డ నాయన నీ బాప్టిజం తీసుకుంటున్నాడు నాయన. బిడ్డకు తోడుగా నీడుగా ఉండు అయా. యవన బిడ్డ నాయన, యవన పాయంలో బిడ్డ నాయన తప్పిపోకుండా నాయన, ఆ బిడ్డకి నాయన మంచి మనసు మంచి హృదయం ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. అయ్యా నిన్ను బతిమాలుకుంటున్నావు నాయన. ఏ సాతాను ఆ బిడ్డను అంటకుండా ముట్టకుండా నాయన, ఆ బిడ్డ జీవితకాలం నాయన నువ్వు తోడుగా నీడుగా ఉండమని అడుగుతూ అయా కుటుంబం చుట్టూ నీ కంచి వేయమని, ఆ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని నా ప్రియకుమారుడైన యేసయ్యని అడిగి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడు నాకు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మరి కండే విదిత్ కుమార్ కు బాప్తిసము ఇస్తూ ఉన్నాను. స్తోత్రం ప్రభా, నీకు స్తోత్రం నాయన. ఈరోజు బిడ్డను మీరు దీవించారు, మీకు స్తోత్రములు. ఇక మీదట మీ బిడ్డగా ఈ బిడ్డను వాడుకోండి. ఇచ్చిన మారు మనసును బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం నైనా. విదిత్ కుమార్ను మీరు అభిషేకించారు, ఆకాశ వాక్యలు విప్పారు. ఈయన నా ప్రియ కుమారుడు అని అంటున్నారు ప్రభా, నీకు స్తోత్రములు. ఈ బిడ్డకు ప్రభా పరిశుద్ధాత్మ కాపుదల ఇక మీదట యేసు నామములో మీరు కలిగి చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కృత జన్మమెవ్వడైన నెత్తకున్న మోక్షమునకు నెత్తబడటంచు క్రీస్తు నిజము పల్కెను. పరమరాజ్యమునకు నరులు తిరిగి పుట్టవలయుననుచు పరమ గురు యేసుక్రీస్తు హితము చేసెను. ఈ దినం అనుకూలపు సమయం, అన్నిటిలో మధ్య
మధురం యేసుడిచ్చేను ఈ తరుణం. ఈ దినం అనుకూలపు సమయం, అన్నిటిలో మధురం యేసుడిచ్చేను ఈ తరుణం. ప్రైజ్ ది లార్డ్. ఆదిమ్మ గారు ప్రార్థన చేస్తారు. బాబు పేరు విదిష్. పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, నీకు వందనాలయ్యా. ఏర్పాటు చేసినట్టు మా దైవ సేవకుని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు, వందనాలయ్యా. పేరా ఇది నా ప్రభ యవన పాయంలో నాయన, యవన పాయంలో కాడి మొయ్యమన్నావు నా తండ్రి. నాయన బిడ్డ నా ప్రభ యవన పాయంలో నాయన నీ సంతానానికి వచ్చిన తండ్రి బాప్టిజం తీసుకుంటున్నాడు నా ప్రభ. సాతాను శోధనలో పడకుండా నా ప్రభ మంచి మార్గాల్లో నడిచే బిడ్డ జీవితం నీ శోధనంలో ఉంచుకొని ఆయన కడవరికి నా తండ్రి. గొప్ప నాయన నేను పేదరాల్ని నాయన, ముద్దులను చదువు లేని దాన్ని నా తండ్రి. అయ్యా నాయన నీకు స్తోత్రం, వందనాలయ్యా. యేసయ్యా యెహోవా నీకు బాప్టిజం ఇస్తే మాకు మా దైవ శాఖుడు బాప్టిజం ఇస్తున్నాడు. నా గొప్ప దేవుడా నీకు స్తోత్రం నాయన. వాళ్ళ రక్త సంబంధికులని వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరు ఆస్వాదించి నీ కృపతో నింపి ఆది అంతవరకు నాయన యవనస్తు బిడ్డల చుట్టూ నీ శాశ్వతమైన కంచేయమని, నీ వాక్యంలో బలపడిసేదానికి ప్రతి బిడ్డకి జ్ఞానం తెలివి దయచేయమని, వాళ్ళ జీవితాలని శోధనలో ఉంచుకోమని నా ప్రియకుమారుడైన నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో గోజారి బతిమలాడి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు నాకు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో మరి కండే విదిష్కు బాప్టిజం ఇస్తున్నాను. బోధకుండ నీవు మోక్షనాథుడు, యెహోవా యొక్క వేదవార్త చెప్పెదవు, నీ బోధ నెరుగుదున్. స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన. గొప్ప దేవా నీకు స్తోత్రములు తండ్రి. సమయంలో ఈ బిడ్డను కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాము. విదిష్ని జ్ఞాపకం చేసుకోండి. ఇక మీదట నాయన మీ బిడ్డ ప్రభా సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా మీరు ఆ బిడ్డలోకి ప్రవేశించి తండ్రి గొప్ప కార్యము చేయమని విజ్ఞాపన చేస్తున్నాం. ఒక సేవకునిగా యేసు క్రీస్తు నామములో ప్రభా ఈ బిడ్డను మీరు దీవించిన ఆయన రాబోయే రోజుల్లో తండ్రి ఈ బిడ్డను ప్రభా మీ బిడ్డగా స్వీకరించి తండ్రి ఆ బిడ్డను మంచి సాక్షిగా తండ్రి మరి సురేష్ అంటున్నట్టుగా తండ్రి ఆరంభము కాదు అంతము కావాలి కనుక అటువంటి కృప ఈ బిడ్డకి దయచేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. తప్పిపోయిన కుమారుని తప్పులన్నీ మన్నించు జనకుని, తప్పిపోయిన కుమారుని తప్పులన్నీ మన్నించు జనకుని, చింత చేరగా చింత తీరగా వంతాలన్నీ తీరే దినం. ఈ దినం అనుకూలపు సమయం, అన్నిటిలో మధురం యేసుడిచ్చేను ఈ తరుణం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్యారిజని గారు మీరు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు. మహాగణుడ, మహోన్నతుడ, సర్వసృష్టికర్త, సర్వాధికారి ఈ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు నాయన. అదిగో నాయన నీ బిడ్డ నిలువబడి ఉన్నాడు తండ్రి. గొప్ప దేవా గుర్తు చేసుకోండి ప్రభువా. నాయన ఏమిచ్చుకొని రుణం చెల్లించలేము ప్రభువా. బిడ్డని నాయన మీదంటించి మారు మనసు నాయన, నూతన హృదయము, నూతన బుద్ధి, నూతన స్వభావమును దయచేయండి నాయన. నీలో ఎదిగే భావమును దయచేయండి నాయన. ప్రతి ఒక్క విషయంలో మీరు ముందుండి నడిపించిన ఆయన అయా తల్లిగా కానీ ఎంతో ఆనందిస్తుంటుంది ప్రభు. ఆ చిన్న కుటుంబాన్ని దీవించిన ఆయన అయా మీరు ముందుండి సహాయకుడు, పోషకుడు, రక్షకుడై ఉండమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీతో పొందుకోమని నజరేడనేసే మట్టి గోచారు వేడుకొనిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. దేవుడు నాకు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మరి వికాస్కు బాప్తిసం ఇస్తున్నాం.
పరిశుద్ధుడా మీకు స్తోత్రం తండ్రి. వికాస్ను జ్ఞాపకం చేసుకోండి నాయనా తండ్రి. ఈ రోజు నుంచి ప్రభా ఆ బిడ్డ నీ బిడ్డగా పిలువబడుతుండగా మీరు సహాయం దయచేయండి. ఆకాశ వాక్యులు విప్పండి ప్రభా, మీకు స్తోత్రములు. ఈ బిడ్డను ప్రభా మీరు దీవించిన రాబోయే రోజుల్లో ప్రభా ఆ బిడ్డ ఎంతగానో వాళ్ళ తల్లిని ప్రేమించి ఉండగా తండ్రి ఆ యొక్క దీవెనలు ప్రభా ఈ బిడ్డకు దయచేసి తండ్రి గొప్ప స్థాయికి బిడ్డను తీసుకొని పోయినాయన తండ్రి. ఆ బిడ్డ తండ్రి మీకు సాక్షిగా జీవించడానికి సహాయం దయచేయమని, మీరే మార్గము సరళము చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పాపి పశ్చాత్తాపడ పరమందలి దూతల భూరపడ. పాపి పశ్చాత్తాపడ పరమందలి దూతల భూరపడ. సంతసమున వింత పాటల నింతగానో పాడే దినం ఈ దినం. అనుకూలపు సమయం అన్నిటిలో మధురం యేసుడి చేను ఈ తరుణం. ఇద్దరు కూడా మంచి బిడ్డలు దేవునికి, నర్సయ్య గారికి మనోజమ్మ మంచి బిడ్డలు దేవుడు ఇచ్చాడు. ఇద్దరు కూడా భక్తి పరులు, దేవుల్లో జీవించే బిడ్డలు, ఇటువంటి చెడు అలవాట్లు లేని బిడ్డలు. వాళ్ళ గురించి సాక్ష్యం నేను కూడా ఇవ్వగలను. దేవుని కృపను బట్టి ఇంకా మంచిగా జీవించాలని కోరుతా ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో హెప్సిబాకు బ్యాప్టిజం ఇవ్వక ముందు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఘనమైన దేవ, మహోన్నతుడ మహోన్నతుడ ఘనమైన దేవ, ఈ దినమునకు నా తండ్రి యేసయ్య గొప్ప తండ్రి. ఇదిగో నా తండ్రి హెప్సిబా నా తండ్రి ముంచపై తీసుకొని నా తండ్రి ఇంకా బిడ్డ నా తండ్రి ఇంకా గొప్పగా నా తండ్రి నీ దీవెనలు పొందుకునేదానికి నా తండ్రి నీ నడవడికలో నా తండ్రి పొందేదానికి ఆ బిడ్డకి మీ ఆశీర్వాదాన్ని కల్పించి మీరే రక్షణ ప్రోక్షణ ఇవ్వమని ఈ కొద్ది విన్నపంలో బ్రతిలాడుకొని గోజారు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మరి హెప్సిబాకు బ్యాప్టిజం ఇస్తున్నాను. పాపి క్రీస్తుతో స్నేహమందే దినం పాపము పోయేనే శాపము